పెట్టేవాడు ఎప్పుడు అగ్గిపుల్ల విసిరేసి అవతలకి పారిపోవాలా పర్లా పారిపోవాలా. ఎంత ధైర్యం రా నీకు? పోలీసులు అంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా. భయం మన బండి బ్యాక్టీరియా కూడా తెలియదండి. వదలకపోతే లాఠీ విరుగుతుంది. ఇట్టాగా లాఠీ విరుస్తావా? వద్దు, బెల్ట్ తెగిపోద్ది. అది మా పవర్ అంటే. సార్, పేదోళ్ళని అరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు. ఇంకా కాల్చారనుకోండి వాళ్ళు జై పాతాలు పెరమంటారు. మీ బతుకు మా బజార్ అయిపోద్ది. సార్, మా వాళ్ళతో నేను మాట్లాడతా గానీ నాకు ఛాన్స్ ఇవ్వండి. సరే. ఆగండి, నేను మీలాగే లేబర్ని, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీ మ్యాటర్ అమ్మగారితో మాట్లాడి సెటిల్ చేస్తాను. సరే గురు. అబ్బా అమ్మగారు, నీళ్లతో పోయేదాన్ని జైళ్ల దాకా తీసుకొచ్చారు. ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ వచ్చిన వాళ్ళు ఫైరింగ్ అంటారు. ఇద్దరు ముగ్గురు పోయారనుకోండి రేపు పొద్దున అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీని అడుగుతారు. అంతే, దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూత. మీకు ఇష్టమైనా ఇది? అది కాదరా, నా దగ్గర పనిచేసేవాళ్ళు నా మీదకి దాడి చేశారు. అబ్బా, కనికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి. అదే పేదోళ్ళ క్యారెక్టర్. ఓ ముక్క చెబుతా వింటారా? పేదోళ్ళు బంతిలాంటోళ్ళండి. అట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు. నేలకేసి కొట్టారనుకోండి ఎగిరి మన నెత్తి మీద పడతారు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఉద్యోగాలు. వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా. ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి. మరి వాళ్ళు ఒప్పుకోద్దు. మీరు అనండి, నేను చెప్తాను. బ్రదర్స్, మేడం గారు మీకేదో చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి. మీరు పని చేయని రోజులకి మాత్రం జీతం ఇవ్వను, కానీ మీ ఉద్యోగాలు మాత్రం మీకు ఇచ్చేస్తాను. నాకు జిందాబాదులు కొడుతున్నారు. అదేనమ్మా పేదోడి క్యారెక్టర్ అంటే. సగం అన్న పెడితే చాలు, అది అడిగేదాకా జిందాబాద్ నడుస్తూనే ఉంటాడు. అరవండి బాబులు, అరవండి. పన్ను పని ఆ కేసులు కూడా ఎత్తిచ్చేస్తానని చెప్పండి. మీ మీదున్న కేసులను కూడా ఎత్తేస్తాను. మనసున్న దేవత చాముండేశ్వరి. మీ కాలనీకి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తారు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏదో నోరు జారిందండి. నీకు కూడా నోరు జారడం అలవాటే కదా, ఇస్తానని చెప్పేసి. రేపటి నుంచి మీ కాలనీకి నీళ్లు చెల చేయిస్తాను. అమ్మా, నువ్వు మోసపోతున్నావు. నువ్వేం చెప్పద్దు. ఏ నాడైనా ఇలా నాకు నువ్వు జిందాబాదులు కొట్టించావా? చూడమ్మా, నాది కలర్ బ్లాకే గానీ క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. అవునవును, కలర్ లో కృష్ణుడివి, క్యారెక్టర్ లో నికృష్ణుడివి. డిస్కు జారింది. వాళ్ళని లెగ్గెత్తి తన్నద్దంటే వినరు. ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి. నిన్ను వదిలినే ఇంకా పోనులే. చూడండి రావు గారు, ఆవిడ మినిమం 6 months అయినా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 2 months చాలు. ఆవిడ క్రానిక్ బ్యాక్ పెయిన్ సఫరర్, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అంటే ఇట్లా హాస్పిటల్ చేసి డబ్బంతా దొబ్బేతావనా? మహేష్ రాము, ఆ కొనే కాదండి. ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు చెప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది? ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు చేత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి? ఇంటి పని, వంట పని, ఒంటి పని చేస్తానా? ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపద. అవును, మీరెక్కడికి? ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు. మీరు ఇక్కడే ఉండండి. ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చూస్తారుగా. మీరు సైలెంట్ గా పడుకుంటారా లేదా? పడుకోండి, పడుకోండి. అమ్మో, చెప్పాను కదండి నాటు వైద్యం అని. కళ్ళు మూసుకోండి. ఇసుకించ మాకండి. సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. జై పాతాళ భైరవి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే. అదేంటి అలర్చింది? అమ్మగారు, ఇప్పుడు దిగండి. కిందికి దిగండి. మీకు తగ్గిపోయింది అమ్మగారు, దిగండి. అది ఇప్పుడు వంగండి, వంగండి. లేవండి, కూర్చోండి, మళ్ళీ లేవండి. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపు తనండి. తనండి, తనండి. కొద్దిసేపు ఉండొచ్చుగా. ఏంటమ్మగారు, ఇప్పుడు ఎట్టా ఉంది? పోయింది. It's gone.
అదే మరి ఒంటి వైద్యం అంటే. రాముడు ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను పో. అమ్మగారు నేనేం తప్పు చేశానండి? ప్రమోషన్ అంటే ఆ. పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను. అలాగా? నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను. రేయ్, ఏమైందిరా? నేను పెద్ద మంచినయ్యానండి. కంగ్రాచులేషన్. నువ్వు పెద్ద మనిషి అవడం నీ